కాలు నొప్పి వస్తుందని చెప్పి వాకింగ్ ఎగ్గొడతానేమో కానీ కడుపు నొప్పి వస్తుందని చెప్పి తిండి అసలు మాన్నాం. ఈ రోజు ఆరోగ్య డైట్ ఫుడ్ లో నాకు ఇష్టమైన ఎగ్ దోశ వేసి పెట్టారు. ఇది ఆకుకూర పన్నీరు కర్రీ, ఇది ఆనపకాయ కర్రీ, ఇదేమో పన్నీర్ మైనీస్, ఇదేమో కొబ్బరి చట్నీ, ఇది కొబ్బరి పాలల్లో వేసిన కీరా క్యారెట్ సలాడ్. ఇంక ఇదేనండి మన ఎగ్ దోశ. కాలు కొంచెం నొప్పిగా ఉందని చెప్పేసి వాకింగ్ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. కానీ కొండాపూర్లోనే ఉన్న లీడ్స్ ఫిట్నెస్ జిమ్కి వచ్చాను. ఇక్కడ ట్రైనర్ మన ఫాలోవరే, ఒకసారి విజిట్ చేయమంటే వచ్చాను. మన ఫాలోవరు ఈ సార్ దగ్గరే వర్క్ చేస్తున్నారు. ఈయన పెద్ద సెలబ్రిటీ ట్రైనర్. ప్రజెంట్ మంచు విష్ణు గారికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చేది ఈ సారే. సార్ దగ్గర నా బాడీ సిచ్యువేషన్ గురించి చెప్పి కొన్ని డౌట్స్ అడిగి తెలుసుకున్నాను. ఇంకా జిమ్ అయిపోయాక ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకున్నాను. ఇంకా మర్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకునేసరికి 300 గ్రాములు తగ్గి 126 కేజీలకు వచ్చేసాను. నిన్నటి మీద 300 తగ్గానండి. రేపు అరకేజీ తగ్గుతావు నేను చెప్పినట్టు. వాకింగ్ ఆపేవు కదా? నిన్న వాకింగ్ 2 పూట్లే వెళ్ళలేదు. వెళ్తే అరకేజీ తగ్గిపోదు. అవును, అయినా పర్వాలేదు, వెళ్ళకంటే ట్రై చేద్దాం. అదే వాకింగ్కి వెళ్ళకంటే ఇక్కడే జస్ట్ నామినల్ వాకింగ్ ఏదో చేసుకుంటూ జిమ్ చేశాను. జిమ్కి వెళ్ళాను, కొంచెం జిమ్ చేశాను. కథ ఇంకా వాకింగ్ కాళ్ళు కొంచెం ఒక చోట నొప్పి వస్తుంది. సరే 2 రోజులు రెస్ట్ ఇస్తే తగ్గుద్ది కదా అని ఆగాను. ఇంకా ఓకే. ఇవాళ నీకు ఒక 2 గెస్టులు వచ్చారు. ఓకే, నీతోనే డైట్ చేస్తారు. ఓకే, రండి అమ్మా. ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో మేము తైవాన్ నుంచి వచ్చాము సార్. తెలుగు మాట్లాడుతున్నారు? అంటే తెలుగులో మా హైదరాబాదే. స్టడీస్ కి తైవాన్ వెళ్ళారు. సో దాని తర్వాత ఇంకా ఇట్లా చాలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. అండ్ అక్కడ వెదర్ కండిషన్స్, మెటబాలిజం అంతా దెబ్బతినేసింది. సో అప్పుడు ఇంకా మీ వీడియోస్ చూసాం యూట్యూబ్లో. సో చూసి ఎలాగో వెకేషన్కి వస్తున్నాం కదా, సో సరే వెకేషన్లో ఇంట్లో ఉండడం ఎందుకు, ఇక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంక ఇటు వచ్చాను అనమాట. అండ్ అందులో మా పేరెంట్స్ కూడా, మా మదర్కి ఇట్లా నీ సర్జరీ అవన్నీ కూడా ఉన్నాయి. సో మేమే హెల్దీగా లేకపోతే మేము ఎట్లాగా వాళ్ళని చూసుకుంటాము. అదొకటి. మేము ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేసుకుంటే మా పేరెంట్స్ కి, వాళ్ళని కూడా ఇక్కడ జాయిన్ చేద్దాము. సో ఆ నీ సర్జరీ అనేది ఉండకుండా తను కూడా వెయిట్ తగ్గి, మా ఫాదర్ డయాబెటీస్ కూడా అదేమీ ఉండకుండా అన్ని తగ్గుతాయి అన్న కాన్ఫిడెన్స్ అన్నమాట. ముందు మీరు జాయిన్ అయ్యారు 9.10, ఇప్పుడు 68.25, 850 గ్రామ్స్ తగ్గారు. 94.8 kg 200. సూపర్, బాగా తగ్గారండి. తింటూ తగ్గుతున్నారు అన్నమాట ఒక నమ్మకం. ఎందుకంటే చాలా డైట్స్ లో ఎట్లా అంటే మనము రిస్ట్రిక్ట్ అయిపోతాం. ఫస్ట్ డైట్ అనగానే ఒక స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే ఈ రోజు మేము తినలేమేమో, రేపటి నుంచి తినలేం కదా, ఈ రోజే తినేద్దాము, అట్లా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి పర్సనల్ గా మా ఇద్దరికి ఎలా అనిపించింది అంటే, ఒక డైట్ చేసిన ప్లేస్ లా లేదు, మన చుట్టాలింటికి వచ్చాము మనం, మనకు ఫ్రీడమ్ ఉందన్నమాట. మీ అమ్మమ్మ గారి ఇల్లు అనుకోండి. అసలు సార్ మీరు నమ్మరు, ఫుడ్ మీదకే జాసపోవట్లేదు. వెరీ గుడ్. ఎలా ఉందంటే, ఇప్పుడు మార్నింగ్ మా సిస్టర్ యాక్చువల్లీ లేట్ గా లేస్తుంటాను. ఇప్పుడు 6 అయిందంటే అలారం పెట్టుకుని 5:30కి ఇప్పుడు లేస్తుంది అనమాట. 6 కి కోకోనట్ ఆయిల్, 7 కి మల్టీవిటమిన్ చాట్ రాసేసుకుని వెరీ గుడ్ మేము రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు తైవాన్ నుంచి వచ్చి ఇక్కడ మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది కూడా మార్పు రావాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ మాట మీకు. థ్యాంక్ యూ. ఓకే, రైట్.